నేను మొహమ్మద్ నసీర్ జాంగీపూర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాము. మేము వ్యతిరేకం అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం డెవలప్మెంట్ మ్యాప్ ఇష్యూ చేసింది, దానికి వ్యతిరేకం ఉన్నది. దాన్ని ఏమి ఇష్యూ అంటే వాళ్ళు మ్యాప్ డిజైన్ చేసిండ్రో ఆ డిజైన్లా మొత్తం ఉన్నది, అది కాంగ్రెస్ దానికి వ్యతిరేకం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసి ఇలా గత వాళ్ళు 10 సంవత్సరాల గవర్నమెంట్ల లాస్ట్ పీరియడ్ గవర్నమెంట్లో వాళ్ళు నోటిఫికేషన్ ముందు శంకుస్థాపన చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, మహమూద్ అలీ సాబ్ వచ్చి 50 ఎకర్ ల్యాండ్ మళ్ళీ 50 crores రూపీస్ శాంక్షన్ అయినట్టు వాళ్ళు శంకుస్థాపన చేసేసిండ్రు. ఏడైంది 50 crores రూపీస్ శాంక్షన్, వాడు ఇంకా 7 ఉంది. 50 ఎకరాల భూమి దర్గా పక్కకు చెరువు పక్కకు వాళ్ళు ఏం చేశారంటే గుండ్లు మట్టులు వేసి లెవెల్ చేసి దానికి పరిమితం చేసిండ్రు ఆ పనికి. దాని తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మీరు వచ్చి 10 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు, మీరు ఒక డిజైన్ మ్యాప్లు చేసి నిద్ర లేకుండా మాకు వ్యాపారస్తులకు బీద వాళ్ళకు పరిచయం చేసిండ్రు. దుగ్నాల్లో మొత్తం ఆ మ్యాప్లో మీరు డిజైన్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అసొంటి పనులు చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు 45 years కింద సీఎం టీఎన్జీఆర్ పీరియడ్లో షటర్లు చేసిండ్రు. ఇలా పెద్ద గంధం దాంట్లోకి వెళ్ళి వెళ్తుంది. ఇంకా షెడ్లు దాదాపు 20 షెడ్లు చేసిండ్రు. దర్గా నుంచి దాదాపు 300-400 మీటర్ దూరంలో షెడ్లు చేసిండ్రు. అది ఒక ప్లాన్ ఉంటుంది, కాంగ్రెస్ ప్లాన్ అది. మీ ఏం ప్లాను, మొత్తం బీదవాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, 1 కిలోమీటర్ దుగ్నాలు ఉండాలి, దాని తర్వాత రెంట్ చేసి వాళ్ళ మీద భారం పెట్టాలన్నట్టు మీ ప్లాన్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఆ ప్లాన్ ఉంటుంది. ఇది ఇందిరమ్మ పాలసీ, ఇది గాంధీ కుటుంబం పాలసీ. బీదవాళ్ళు బాగా ఉండాలి, మళ్ళీ డెవలప్ కూడా ఎట్లా చేయాలి, ఒక డిజైన్ ఉంటుంది. దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీ డిజైన్కి మొత్తం మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే శంకరన్న ఏం చేసిండు, పెద్ద మాటలు. శంకరన్న ఒక బీసీ నుంచి వచ్చిన ఒక మంచి ఒక నేత, డైనమిక్ లీడర్. మన శంకరన్న గురించి మీరు మాట్లాడుతుండ్రు కానీ అది తప్పు. శంకరన్న మీకు జవాబు కాదు, మేము కార్యకర్తలు మీకు జవాబు ఇస్తాం. ఇంకోటి మాట, మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే జేపీ దర్గాల టెండర్లు నడుస్తుంది. దర్గా హుండీ టెండర్ ఉన్నది. మసీదుల్లా సాబ్ పెద్ద మాట్లాడుతుండ్రు, మాజీ చైర్మన్ మసీదుల్లా సాబ్. నా తన ఒక లెటర్ ఉన్నది. దీంట్లో టీఆర్ఎస్కు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ సయ్యద్ ఫసియుద్దీన్ అని ఒక కాంట్రాక్టరు దర్గా జహాంగీర్పుర, ఇంకో దర్గా వరంగల్లో యాకూబ్ షావలి అన్నట్టు ఇంకో దర్గా ఉంది. మన దర్గాలకు వరంగల్ ఫేమస్ దర్గా ఉంది. ఆ 2 దర్గాల ఎవరైనా టెండర్ తీసుకుంటే మీరు పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు, వితిన్ 3 days పైసలు కట్టుమని. వితిన్ 3 days పైసలు ఒకవేళ కట్టకుంటే మీరు టెండర్ క్యాన్సల్ రద్దు చేస్తారు. కానీ ఇది టీఆర్ఎస్ సంబంధించి మీకు కార్యకర్తని మీకు టెండర్లు ఇచ్చి మీరు ఒక ఫుల్ పేమెంట్ కాకుండా కొద్దిగా పైసలు ఇచ్చి అటు నడిపించిండు. టెండర్ దగ్గర వచ్చింది, 2 ఏళ్ళ టైం ఉన్నది. మేము కోర్టుకి వెళ్ళినాము, అయ్యా న్యాయస్థానంకి వెళ్ళినాము, ఈయన పైసలు కట్టలే. ఇప్పటిదాకా మళ్ళీ టెండర్ దగ్గరికి వచ్చింది, 2 నెలల్లో ఉంది. దాదాపు 2 దర్గాల మీద ₹1 పైన వాళ్ళు బకాయి ఉన్నారు వాళ్ళు. అంటే కోర్టు దాని మీద జడ్జ్ గారు చాలా సీరియస్ అయినరు. 25 lakhs అక్షరాలు, 25 lakhs పెనాల్టీ, మళ్ళా మొత్తం పైసలు కట్టాలన్నట్టు ఒక ఆర్డర్ ఇష్యూ చేసిండ్రు జడ్జ్ గారు. దాని తర్వాత కూడా మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీదుల్లా గారు దానికి ఏం స్పందించలేరు. దానికి గిట్ట మేము ఇన్వెంట్లో అప్లికేషన్ ఇచ్చాను, డైరెక్ట్ కలిసినాము ఫసీలా గారు. మీ ఫసీలా గారు మీరు మాట్లాడుతుంటారు మా ప్రభుత్వం మీద, మా ఎమ్మెల్యే మీద మీరు మాట్లాడుతున్నారు. పెద్ద మీ దండం లేదా మీది? ఇదే ఫసీ ఇలా ఫ్యామిలీలో దావత్లు చేస్తారు, మీ దావత్లో మీరు అటెండ్ కాలేరా? ఒక డిపార్టర్ దావత్లో మీరు దావత్ అటెండ్ చేస్తారు. ఇప్పుడు వచ్చి మా దర్గా కాలం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పెద్దలు మీరు మాట్లాడుతుండ్రు. ఇదే మీ బాస్ కేసీఆర్ సోనియమ్మ కాళ్ళ మీద వడి బతుకులాడి చేస్తే నీకు చూడలే, ప్రాణాలు త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ. కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఇచ్చింది తెలంగాణ. మీ బాస్ ఫస్ట్ మీ బాస్కి అడగండి,
సో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో మీరు వచ్చి పెద్ద పెద్ద మాట్లాడద్దు. ఇప్పుడు మీ పార్టీలో పెద్ద నాయకులు పెద్ద పెద్ద కేసులో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. దాన్ని ఫస్ట్ మీరు చూసుకోండి. కాంగ్రెస్ కి చెప్పిన మీ అంత లేదు. కాంగ్రెస్ అయినా సముద్రంలో పెద్ద పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మేము హెచ్చరిస్తున్నాం. మహమూద్ అలీ గారు కానీ, మసీవుల్లా సార్ కానీ, మన ఇంకా లోకల్ స్థానిక మా లీడర్లు ఎవరెవరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ లీడర్లు ఉన్నాం, మీరు హెచ్చరిస్తున్నాము. మా ఒక ఎమ్మెల్యే జోలికి వస్తే, మా కాంగ్రెస్ జోలికి వస్తే మేము సహించము. ఆ పెద్ద మనుషులు కాదు, మేము దానికి సమాధానం చెప్తున్నాను. ఖబర్దార్ ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము. मोहम्मद खालिद दरगाह हजरत जहांगीर पीरा डेवलपमेंट एडवाइजर कमेटी माजी मेंबरनी इल्मुल्ला ग्रामం బాసి దర్గా హజరత్ జహాంగీర్ పీర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భక్తులు వచ్చే దర్గా మత సామరస్యానికి మరో పేరు జహాంగీర్ పీర్ దర్గా. మొన్ననే 16, 17, 18 బాబా ఉర్సు ఘనంగా జరిగింది. ఈ ప్రెస్ మీట్ కూడా బాబా ముగింపు కార్యక్రమం రోజే మేము పెట్టాల్సింది, కానీ మాకు ఆలస్యమైంది. ఎందుకంటే బాబా ఉర్సులో ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సరిహద్దులో శాంక్షన్ చేసింది. డబ్బులు దర్గాకు సేవ చేసిన ఉర్సులో ముఖ్యంగా ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్లు సహకరించినాయి. ఉరస్ చాలా చిన్న సంఘటనగా జరగకుండా చాలా మంచిగా ఉరస్ జరిగింది. ఇది మాకు చాలా సంతోషం. అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదములు. దర్గా ముగింపు కార్యక్రమం రోజు ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు దర్గాకు సందర్శించారు. బాబా దర్శనం చేసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, ముఖ్యంగా షాద్నగర్ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే పై చెప్పలేని విధంగా మాటలతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మేము 50 కోట్లు శాంక్షన్ చేశాం, 50 ఎకరాల స్థలం కేటాయించాం, ఇక్కడ ఏం డెవలప్ చేయలేదు, ఒక సంవత్సరమే ఎమ్మెల్యే గారు గెలిచి దర్గా అభ్యర్థి కోసం ఏం నొచ్చుకోలేదు. నేను షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గురించి ఒక చిన్న మీడియా ద్వారా చెప్పుకోదలుచుకున్నాం. అన్న ఎప్పుడైతే కొత్తూరు మండలం అధ్యక్షుడు ఉన్నాడో అప్పుడు మేము అన్న ద్వారానే మేము రాజకీయంలో వచ్చాము. వచ్చి ఇక్కడ సమస్యలు మొత్తం అన్నకు మీటింగ్ పెట్టి మొత్తం చెప్తే ఆయన చెప్పాడు, కాలేజ్ ఇట్లా చెప్తే కాదు, మీరు ముఖ్యంగా ఏదైనా పార్టీకి మంచిగా పని చేయాలి, ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీకి పని చేయండి, మనం గెలిచిన తర్వాత దర్గాకు కమిటీ వేసి ఇక్కడ ఉన్న సమస్యలు, భక్తుల సమస్యలు ఏమున్నాయి మొత్తం మనము పేరు ఒకటొకటి దానికి మనం పరిష్కరించాలి. బోర్డు ద్వారా అయితే బోర్డు ద్వారా, మన ప్రభుత్వం ద్వారా అయితే ప్రభుత్వం ద్వారా. అప్పుడు డాక్టర్ శంకర్రావు గారు ఇక్కడ ఎమ్మెల్యే, అప్పుడు ఏం చెప్పారంటే 700 సంవత్సరాలు చరిత్ర ఉన్న జహాంగీర్ పీర్ దర్గాకు ఖబరస్థాన్ ఈద్గా లేదు. అప్పుడు వీర్లశంకర్ శంకరన్న 2 ఎకరాలు ఖబరస్థాన్, 2 ఎకరాలు ఈద్గా కోసం కేటాయించాడు. దర్గాకు కరెంటు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడు హుదా సాబ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, అప్పుడు చైర్మన్ లేకుండే వక్ఫ్ బోర్డ్కి. హుదా సాబ్కి ఎమ్మెల్యే సాబ్ లెటర్ తీసుకొని సొంతంగా అక్కడ వచ్చి దర్గాకు 24 గంటల కరెంట్ ఇప్పించాడు. దర్గా ముఖద్వారానికి, పాతదారికి సీసీ రోడ్లు, దర్గాకు లాట్రిన్, బాత్రూమ్లు కట్టించాడు. అన్నకు దర్గాపై ఉన్నంత దృష్టి. అప్పుడునే అన్న డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా అయిండు. అది ఎవరికి చాలా మందికి తెలియదు, మీడియా సోదరులు పాత వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే 15 ఏళ్ళ మాట ఉంది. దర్గా మేనాటిల్ అంటే అన్నకు ఆత్మబంధువులక. దర్గా మేనాటిల్ కాదు, షాద్నగర్ మేనాటిల్కు వీర్లపల్లి శంకర్ అంటే ఆత్మబంధువుడు. ఆ శంకరన్న ఎప్పటి నుంచి ఎమ్మెల్యే అయినా జీర్ణించలేకపోతున్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు అధికారం నుండి జేపీ దర్గాకు కేసీఆర్ ఎంపీగా అన్నప్పుడు 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి లాట్రిన్, వాటర్ ట్యాంక్, ఇప్పుడు మీడియా సోదరులు కూడా మీరు పోయి చూసొచ్చు, ఇప్పటివరకు ఆ వాటర్ ట్యాంక్ నీళ్ళు కట్టలేదు. ఆ బాత్రూమ్ల పరిస్థితి చూస్తే ఇవాళ పోయే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిగా విధంగా వాళ్ళు దర్గా కాడ అభివృద్ధి చేశారు. 10 సంవత్సరాలు దర్గా ఉండి పాటలో 1,70,00,000 రూపాయలు మా సోదరుడు చెప్పినట్టు దుర్గణం అయింది. టీఆర్ఎస్ నాయకులు తన పేరుపై తీసుకొని 1,50,00,000 దుర్గణం చేస్తే అప్పటి 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కళ్ళు మూసుకున్నారు.
అంజయ్ యాదవ్ గారు దర్గా కానీ దర్గా మేనాటిలకు కానీ దర్గా గ్రామంలో మేనాటిలు కనీసం 4,000 మంది ఉన్నారు. 1,500 ఓట్లు ఉన్నాయి మేనాటిలు. షాదీ ఖానా కట్టయించలేదు. బాబా పేరుపై ఉన్న స్కూలు మూసేశారు. బాబా పేరు ఉన్న కొన్ని వేరే రకంగా పనులు కూడా ఉన్నాయి, అది కూడా వాళ్ళు మొత్తం దానికి అది చేశారు. ముఖ్యంగా గ్రామంలో 6 మంది ముస్లిం సోదరులు వార్డు నెంబర్లు ఉంటే ఒక డిప్యూటీ సర్పంచ్ కూడా చేయలేకపోయినారు. మొత్తం కళ్ళు మూసుకొని ఆయన పరిపాలించారు. దర్గా అంటే కళ్ళు మూసుకుంటారు. ఎప్పుడు దర్గా అభివృద్ధి కోసం కానీ ఇక్కడ మైనారిటీ అభివృద్ధి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇది అంజయ్య గారు చేసిన అభివృద్ధి చేసిన చరిత్ర. ఇక్కడ దర్గా కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. దర్గా కాడ ఒకటి కాదు. ఇప్పుడు శంకరన్న వచ్చిండు, శంకరన్న ఒకటి పిలిపించిండు ఉస్కన్న ముందు ప్లేస్లో పెట్టి. ముఖ్యంగా దర్గా పవిత్ర కాపాడాలంటే ఇక్కడ ముఖ్యంగా మైనారిటీ సోదరులు ముందుండాలి. వాళ్ళ మీద ఫస్ట్ బాధ్యత. మీ దర్గా మీకు పవిత్రతకు ఏం కావాలి, నేను ఏం చేస్తాను, సీఎంఏ మన మనసు, సీఎంఏ రేవంత్ రెడ్డి మన మనసు, మీకు ఏం కావాలి, కొంత మీరు ఐక్యతంగా ఉండాలి. దర్గా కాడ ఇప్పుడు ప్రశాంతతగా ఉండాలి. అన్న కోరుకున్నది ఒకటే, దర్గా కాడ సమరస్యంగా ఉండాలి. మీ మీడియా సోదరులు కూడా చాలా మంది చూస్తారు. దర్గా కాడ కానీ దర్గా గ్రామంలో కానీ ఎలక్షన్లు అయితే కూడా సమరస్యంగా చేస్తాం, కానీ ఎప్పుడు గొడవలు కాలేదు. ఏదో మీరు వచ్చి ఇక్కడ గ్రూప్లు కావాలి, ఊర్లో ఏదో ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయని రకరకాలుగా భయాందోళనలకు చేస్తే మేము మాత్రం ఊరుకోము. ఎందుకంటే మాకు వెల్లపల్లి శంకర్ ఉన్నాడు, ఆయన ఒక్కడే దర్గా మైనార్టీలు మంచిగా బతకాలి, మీరు మంచిగా బతకాలి. వచ్చిన భక్తులకు ఏది ఇబ్బంది కాకూడదు. చాలా భక్తులు ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కోసం చెప్పాడు అన్న. ఒక పెద్ద ఒకటి చెప్పాడు, ఏంది దర్గాకు అవుటర్ రింగ్ రోడ్. దర్గాకు అవుటర్ రింగ్ ఎందుకు అవసరం అంటే వేరే బండ్లు కూడా ఆదివారం దర్గా ముందు నుంచి వస్తూనే వచ్చిన భక్తులకు దర్గాలో పోయే వాళ్ళకు చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకోసం మూత్రశాలలు లేవు ఇక్కడ, అవి కట్టిస్తాను. హౌస్ ఖానా కావాలి, అవి కట్టిస్తాను. ఇంకా చాలా మాకు అన్న. కానీ టీఆర్ఎస్ నాయకులు అవి ఏ జీర్ణించకుండా రకరకాలుగా వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడతారు, లోకల్ వాళ్ళు మాట్లాడతారు. వీర్లపల్లి శంకర్ మీద అట్లా అన్నపై ఇట్లా మాట్లాడడం సవాబు కాదు. మీకు మా లోకల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడదు. మీరు చేసిన ఘనత ఏంటి జేపీ దర్గాలో? అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు. మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే దర్గా చౌరస్తలో బాబా సన్నిధిలో ఎస్టీ ఎస్సీ కేసులు బనాయించారు. అందుకోసం మీరు అధికారం 10 సంవత్సరాల నుంచి చేయకుండా కూలిపోయారు. మునిగిపోయింది మీ అధికారం అబద్ధాలు చెప్పి మళ్ళీ ఏమైనా ఉంటే సూచనలు ఏంటి? అయ్యా మేము అధికారం పోయింది, అబద్ధాలు చెప్పి మీరు మంచిగా చేయండి అని మీరు ఎమ్మెల్యే గారు కోరండి. ప్రజాస్వామ్యంలో కోరాలి, ప్రెస్ మీట్ తప్పనిసరి. మీ మీద కూడా బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో బాధ్యతగా పోయి ఏడుపు రకరకాలుగా మీకు ఒక బాధ మీకు అనిపిస్తుంది. ఆ రోజు మేము చూస్తుంటే మీకు మాత్రం మీరు 10 సంవత్సరాలు కానీ మీకు ప్రతిసారి మేము గౌరవించాం. ప్రతిసారి మీ ఎమ్మెల్యే కానీ మీ చైర్మన్ వస్తే మేము ఇచ్చాము మేము వినపత్రాలు. అయ్యా మా దర్గాకి సమస్య, ఒక్క సమస్య కూడా మీరు మాకు తీర్చలేదు. తీర్చని వాళ్ళు మా ఎమ్మెల్యేపై మా ప్రభుత్వంపై ఇట్లా చెప్తే చాలా బాధాకరం. మాకు చాలా భక్తులు కూడా చాలా బాధపడ్డారు. జేపీ దర్గాలో టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే ఉల్టా చోర్ కోత్వాల్ కూడా హమ్ ఆహా కరతో भी होते बदलाम तुम खतल करतो भी చర్చా नहीं होता. అలాంటి విధంగా వాళ్ళు 10 సంవత్సరాలు నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కాదు. వచ్చే విధంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో మీకు తెలుస్తుంది మళ్ళీ సముద్రం ఉరుసులో ఈ విధంగా చాలా పనులు ఉన్నాయి. అది వాస్తవం. దర్గా కాడ మీడియా పాత సోదరులు కూడా తెలుసు. ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతామంటే మా సీనియర్ మీడియా సోదరుల మనోబలమే మాకు ఇచ్చింది. అయ్యా మీరు స్థానికులు మాట్లాడాలి, మాది ప్రేట్ వాళ్ళు మేము రాస్తాం, మీ గొంతు మీకు పైకి పంపిస్తామని. ఈరోజు మేము మాట్లాడుతున్నంటే కూడా మా లోకల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం వల్ల ఈరోజు మేము జేపీ దర్గా మైనార్టీలు ఈ విధంగా మీకు మాట్లాడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సమావేశానికి ఏర్పరిచినందుకోసం మీడియా సోదరులకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారం. ఎందుకంటే వాస్తవానికి ఈ 9 ఏళ్ళు 2017లో 50 ఆటలు కోసి దావత్ చేసి అప్పుడు దర్గాను అభివృద్ధి పరుస్తారని కేసీఆర్ మాటిచ్చిపోయి ఆ తర్వాత ఎప్పుడంటే 2024లో శంకుస్థాపన చేసిపోయారు ఎలక్షన్ ముంగల. కాబట్టి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికే అనేకమైన మొన్న మహమ్మద్ అలీ కానీ మన యొక్క స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు స్థానిక నాయకులు మాట్లాడింది అది సబము కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మనకు సంవత్సరం 5 కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రతి ఒక్క పని శ్రద్ధతో చేస్తూ ఒకటొక్కటి హామీలు ఇచ్చిన 6 హామీలు అయితే ఇప్పటి వరకు నాకు అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇళ్ళు మరియు
ఈ రేషన్ కార్డు ఇట్లాంటివి గిట చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు రైతు భరోసా ఇచ్చేసిర్రు, రుణమాఫీ చేసేసిర్రు. రైతు భరోసా గిట 20 తారీఖున ప్రకటిస్తామన్నారు. ఒకటొకటి ఒక ఇంట్లో దొంగలు పడితే ఎట్లా పరిశాన్ అవుతారో, వాళ్ళు సంసారం సరిదిద్దడానికి ఎంత ఇబ్బంది పడుతుందో రాష్ట్రంలో 9 ఏళ్ళు దొంగలు పడ్డట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలి. వారు అది ఆలోచిస్తలేరు. ఇచ్చిన హామీలను అప్పుడు అదే విషయంలో 50 ఎకరాలు ఇక దర్గా డెవలప్మెంట్ చేస్తామని అక్కడ గురుకుల పాఠశాల, అక్కడ గోదాం డిడ్డెంగి, అక్కడ గిట అవి 7-8 సంవత్సరాలు మూతపడ్డాయి. మొన్న గురుకుల పాఠశాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మైసరంలో కిరాయికి ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చి అవి ఏమేం కావాలనో శంకరన్న ద్వారా ఆ బోర్లు వేయించము, ఆ వాటర్ పైపులు తేవడము అన్ని జరిగి మొన్న 2-3 నెలలు అది గురుకుల పాఠశాల స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇచ్చిన హామీలకు స్థానిక నాయకులు 8-9 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఆ రోజు ఆగిపోయిన పనులు ఎవడు గిట అడగలే. ఆగిపోయిన పనులను మా గ్రామానికి దిడ్డేకి వచ్చింది, గురుకుల పాట వచ్చింది సార్, అవి మీరు మీటింగ్ పెట్టి పోయి డెవలప్మెంట్ కోసం, ఇటు డెవలప్మెంట్ కాలే, అటు అవి ఆగిపోయినవి అని ఎవడు గిట అడగలే. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా గొప్ప నాయకుడు గౌరవనీయమైన శంకరన్న, ఇర్లపల్లి శంకరన్న, ఆయన వచ్చినప్పుడు సంవత్సరం కాలే అనేక అభివృద్ధిలా దూసుకుపోతుండు. ఎందుకంటే ఇప్పుడు మన కొత్తూరులో కావచ్చు, ఎంత ఆటో మనిషి నిలబడడానికి జాగ లేకుండే అక్కడి నుంచి మన యొక్క రోడ్డు మొత్తము అది ఒక రకంగా చేసి పైప్ లైన్ వేసి సైడ్ల పొంటి అన్ని బాళ్ళు గిట్ట పెట్టి ఎంత ఆనందంగా కనబడుతుందో. ఇప్పుడు వాళ్ళు శంకరన్న చేసే పనులను నోచుకోలేక భరించలేక మేము ఇన్ని రోజులు ఉండి ఏం చేయలేదని ఆయన చేసిన పనుల మీద ఓర్వలేకనే అవాచకాలు చేస్తూ వీళ్ళు విమర్శలు పెట్టారు. కానీ అది సమము కాదు. వాళ్ళు గిట్ట దృష్టి పెట్టి వాళ్ళు గిట్ట సహకరించాలి. ఎందుకంటే శంకరన్న ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేసే దిశగా నడుస్తుంది. ఇవాళ చోదరగూడలో కావచ్చు గురుకుల పాఠశాల చేసిరు, మళ్ళీ అక్కడనే మన ఇక ఈ ఆటల పోర్టు అవి గిట అక్కడ శాంక్షన్ చేసిర్రు. ఇంకోటి ప్రత్యేకమైన అన్ని అభివృద్ధి పనులలో ముందుకు సాగుతుండు కాబట్టి వీళ్ళు ఓర్వలేకనే విమర్శలు చేసి దరగల వీళ్ళు ఏం చేసిరే 9 సంవత్సరాలు ఏం చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శంకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని చిన్న టాంకీలు, ఆ సీసీ రోడ్లు, పైప్ లైన్లు, డ్రైనేజీలు అవి వేసిండు. వీళ్ళు ఏం చేసి 10 సంవత్సరంలా ఒక్క ముక్క గిట తీసి ఒక తాన పెట్టిరేమో మనం చెప్పు మనోరి. ఒక్కటి గిట ఖాళీ ఇక్కడ వచ్చి 6-7 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముంగల శంకుస్థాపన చేసిపోయారు. ఆ ఎందుకు శంకుస్థాపన చెప్పిరు, ఎందుకు మాట ఇచ్చారో వాళ్ళకే తెలియదు. అటువంటి పరిస్థితి. వీళ్ళు వేరేళ్ళకి చెప్పేది అధికారం ఎక్కడుంది, వీళ్ళు ఏం చేయనోళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఏంలు ఇంతకుముందు గిట్ట మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది, ఆ ఇళ్ళే ఉన్నాయి. 10 సంవత్సరంలో ఆయన ఏం పని చేశారో ఒకటి గిట్ట లేవు. చెప్పిన హామీ ప్రజానాయకుడు ప్రజలు గెలిపించినాక ఆ ప్రజల కోసము కొట్లాడేది అసెంబ్లీలో పోయి, ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఒక్కనాడు గిట్ట అసెంబ్లీలో పోయి మాట్లాడి ఆ యొక్క నాయకులు ఆ యొక్క ఓటు ఇల్వ మొత్తం కుదేలు చేసినట్టు ఇల్వది. ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ను ఎన్నుకుంటే గ్రామానికి ఏమేం కావాలి, వీళ్ళకి ఏం కావాలి, ఏం కావద్దు అనేది పోయి అడగాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఒక్కడికి డబుల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ అన్న శారదా చూపెట్టు మనం డబుల్ కట్టిస్తాను ఎక్కడ కట్టించండు. అవి హామీలు ఇచ్చి అబద్ధం ఆడినట్టుగా. ఇంకోటి ఇప్పుడు మనం అనేక రకాలుగా ఈ చేస్తున్న ఇక మొన్న ఈ వీళ్ళు పెట్టిన ప్రెస్ మీటింగు అది చాలా తప్పు, ఓర్వలేకనే పెట్టినని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ వాళ్ళ 10 సంవత్సరంలో ఒక జడ్పీటీసీ గెలిచి ఎంపీటీసీ గెలిచిన ఆయనకు ₹1 గిట్ట నిధులు ఇయ్యలేదే. ఈ గ్రామానికి ₹1 నిధులు ఇయ్యలే. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే 10 సంవత్సరాలు మొత్తం కొట్టుకుపోయింది. ఏంటంటే ఒక రైతు బంధు అని పేరు చెప్పుకొని ఇచ్చేసారు తప్ప ఇంకోటి వాళ్ళు ఈ 10 సంవత్సరంలా ఏ పని గీట చేయలేదు. ఎంపీలు వాళ్ళ యొక్క నాయకత్వంలో వాళ్ళు సంపాదించుకుని వాళ్ళే రాజురాయరు, కానీ ఏ యొక్క పేదవానికి ఎక్కువ రూపాయి గిట్ట చెందలేదు. ఎందుకంటే వాళ్ళు చేసినంత 10 సంవత్సరాల గిట్ట
వాళ్ళు ఒక కుటుంబ పరిపాలన చేసుకొని వాళ్ళ కుటుంబాలను దక్కించుకొని 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుని, కానీ ఏ పేదోని గిట 10 రూపాయలు వచ్చినట్టు కాలే, 1 రూపాయి గిట చెందలే ఏ పేదోనికి. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు.